కార్ ఇది తీమని చెప్పండి కార్. బస్ కోసం వచ్చారా? బస్ స్టాండ్ లో కారు పెట్టుకుని అన్యాయంగా ఆక్రమణ చేసేసి పరిస్థితి. బస్ స్టాండ్ అనుకుంటారా అన్యాయంగా? అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమణకు గురైందని చెప్పి గత కొన్నేళ్లుగా వార్తా కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడడం 15 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే ఉంది. కానీ ఎవరైతే లీజుదారుడు ఉన్నాడో దీన్ని మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమణకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఈ ముమ్మడివరం బస్ స్టాండ్ ని ఆక్రమణకు గురైనటువంటి ఏదైతే ఉందో వాటిని తక్షణం తొలగించి ప్రజలందరికీ ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ ని ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సోమవారం మేమే ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వీటన్నింటినీ బద్దలు కొట్టి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ బస్ స్టాండ్ ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ముందు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. వాస్తవంగా ఈ పక్కనే కళ్యాణ మండపం, మరొక 2 బిట్లు, దాదాపుగా 2 బిట్లు ఒక ప్రైవేట్ యాజమాన్యానికి అభివృద్ధి కోసం అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. అయితే ఒక బిట్లో మొత్తం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు. ఆర్టీసీ బస్ స్టాండ్ బిల్డింగ్ పైన వాటర్ ట్యాంకర్లు పెట్టారు, అలాగే ఏసీ మిషన్లు పెట్టారు, ఆర్టీసీ జనరేటర్లు పెట్టారు. ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆ వ్యక్తుల యొక్క కార్లు, అలాగే కళ్యాణ మండపం యొక్క ఏదైతే సామాగ్రి మొత్తం డెకరేషన్ సామాగ్రి పెట్టి మొత్తం బస్ స్టాండ్ ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని తక్షణం ఖచ్చితంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణం కలవ చేసుకుని ఈ ఆక్రమణలను తొలగించాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ లో కనీసం వసతులు లేవు, మరుగుదొడ్లు ఉండేవి, వాటిని తొలగించారు. మంచినీళ్ళు లేవు, కనీసం అర్ధరాత్రి అయితే లైట్లు కూడా వెలగలేనటువంటి పరిస్థితి కనబడుతోంది. 2 రోజులుగా చీకరిమిల్లి రవికుమార్ నిరాదీక్ష చేస్తుంటే 5 రోజులుగా శివ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మేము సిపిఎం పార్టీ బృందం ఈ రోజు ఈ పర్యటన చేపట్టడం జరిగింది. మొత్తం బస్ స్టాండ్ లో ఆక్రమణ చేశారు, కార్లు ఉన్నాయి, టెంట్లు ఉన్నాయి, జనరేటర్లు ఉన్నాయి, జనరేటర్ సెపరేట్ రూమ్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏంటని చెప్పి ప్రశ్నిస్తే మా భూమిలోంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని చెప్పి చాలా వంకరగా యాజమాన్యం కుర్రోళ్ళకి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం దీని మీద అధికారులు స్పందించాలి. లేని పక్షంలో మేమే ప్రజలకి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమణ మేమే సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలు కలుపుకొని బద్దలు కొట్టి ఆర్టీసీని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. లేని పక్షంలో ప్రభుత్వం దీన్ని కలగ చేసుకోవాలి, లేని పక్షంలో పరిణామాలు మీరే బాధ్యులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కనీసం క్లీనింగ్ చేయడం కానీ, బస్ స్టాండ్ లో మంచినీళ్ళు పెట్టడం కానీ, ఎవరైనా ఆడపిల్లలు కూర్చుంటే వాళ్ళకి రక్షణగా ఒక సిబ్బంది కానీ, ఇలా బస్సులు పోతున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా సమాచారం ఇచ్చేటువంటి ఎవరూ లేరు. కాబట్టి ఆ రకమైనటువంటి ఏదైతే ఆక్రమణలకు సంబంధించే ఇసుక గుట్లు ఉన్నాయి, కంకర ఉంది, బస్సులు టర్నింగ్ అయ్యేటువంటి ప్రాంతంలో మెయిన్ రోడ్డు మీద కంకర గుట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వాటన్నిటిని తొలగించాలి. 8 అవుతుంటే ఈ రోజు గేట్ వేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కళ్యాణ మండపం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. కాబట్టి వాటిని కూడా మొత్తం ఈ ఏదైతే మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి స్థలం ఉందో ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. మొత్తం లీజు మొత్తం రద్దు చేసి ప్రజలకు ఈ బస్ స్టాండ్ అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ